నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రానికి పొంచి ఉన్న మోంతా ముప్పు సోమవారానికి తీవ్ర తుపానుగా మారనుందన్న ఐఎండీ. తుపాను దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి అనగాని. బస్సు ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల్లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు. మార్చి నాటికి దేశంలో నక్సలిజం రూపుమాపే దిశగా కేంద్రం అడుగులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1225 మంది లొంగుబాటు. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు విఫలమైతే అఫ్ఘాన్పై యుద్ధం ప్రకటిస్తాం. తాలిబన్లు శాంతిని కోరుకుంటారని ఆకాంక్షించిన పాకిస్తాన్. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. గడిచిన 8 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ఇక మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా అవకాశం ఉంది. అలాగే ఈ సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుఫానుగా అయ్యే అవకాశం ఉంది. మోంతా తుఫానుగా దీనికి నామకరణం చేశారు. అయితే ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రాంతంలో కాకినాడ సమీపంలో 28వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు, విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఒక అంచనా వేస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ప్రస్తుతం ఈ పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే వాయుగుండంగానే ఉంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర సమీపంలో, ప్రస్తుతం అయితే ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర సమీపంలో ఈ ప్రాంతంలో వాయుగుండం కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండం అవుతుంది. తీవ్ర వాయుగుండం అయిన తర్వాత ఇది పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తుఫాన్గా మారిన తర్వాత సుమారుగా 24 గంటల పాటు సముద్ర ప్రాంతంలోనే కొనసాగుతూ ప్రస్తుతం అయితే కేవలం గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తోంది. ఈ ప్రభావం 24 గంటల పాటు ఈ సాయంత్రం తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రభావం మొత్తం కోస్తాంధ్ర అంతటా కూడా కనిపించే అవకాశం ఉంది. 28వ తారీఖున ఇది తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తుఫాన్గా మారిన తర్వాత ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా నెల్లూరు నుంచి నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం ఇతర ప్రాంతాలంతా కూడా గాలుల వేగం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తుఫాను యొక్క ట్రాక్ని ఇప్పటికే వాతావరణ శాఖ విడుదల చేసింది. తుఫానుగా మారిన తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. అయితే మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య 28వ తారీఖు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ప్రాంతాలంతా కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ గుంటూరు మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతం కళింగపట్నం వరకు కూడా ఈ ప్రాంతం అంతా విస్తరించి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ట్రాక్లో కూడా సూచిస్తున్నారు. ఈ ప్రభావం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది చూపిస్తున్నారు. అయితే 28వ తారీఖున ఇది తీరం దాటేటువంటి పరిసర సమీపం. ప్రస్తుతం అయితే మచిలీపట్నం మొదలుపెట్టి కళింగపట్నం మధ్య ఇది తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే కాకినాడ పరిసర సమీపంలో విశాఖపట్నానికి కిందుగా, అలాగే ఇటు కాకినాడ పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఒక తుఫాను ఏర్పడిన తర్వాత తుఫానుకు ఉండేటువంటి లక్షణాలని మరింతగా విశదీకరిస్తారు. ప్రస్తుతం అయితే వాతావరణ అధికారులు ఈ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం అలాగే కళింగపట్నం వరకు కూడా ఈ సాయంత్రం నుంచి ఈ మధ్యాహ్నం నుంచి కూడా గాలులు కొనసాగే అవకాశం ఉంది. 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉంది. రాత్రికి గాలుల వేగం పెరుగుతుంది. ముఖ్యంగా తుఫానుగా మారిన తర్వాత కూడా సుమారుగా 70 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర అంతటా కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. 28వ తేదీన తీరం దాటే సమయంలో
కాకినాడ ప్రాంతం, విశాఖపట్నం ప్రాంతం, అలాగే ఇతర ప్రాంతాల ఈ సమీపంలో గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల పైబడిన వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా 2018 అక్టోబర్ 29 ఈ ప్రాంతంలో తిత్లీ తుఫాను వచ్చింది. అలాగే 2014 అక్టోబర్ 12న విశాఖపట్నానికి హుదూ తుఫాను వచ్చింది. 1996 నవంబర్ 4న కాకినాడ సమీపంలో ఉప్పలగుప్తం ప్రాంతంలో అక్కడ ఒక హరికేన్ వచ్చింది. అంటే అక్టోబర్ మాసంలో, ముఖ్యంగా అక్టోబర్ మాసంలో అక్టోబర్ 2వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు ఈ నెల రోజుల సమయంలో ఎక్కువ తుఫాన్లు వచ్చాయి. ఆ తుఫాన్లన్నీ కూడా ఎక్కువగా ఈ ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతంలోనే తీరం దాటినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండంగా మారి ఈరోజు సాయంకాలం తుఫానుగా మారిన తర్వాత ఇది కూడా పశ్చిమ వాయు దిశగా ప్రయాణం చేసి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఇది తుఫాన్ అవుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలైనటువంటి ఉభయ గోదావరి, విశాఖ ఈ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య ప్రాంతంలోనే తీవ్ర తుఫానుగా మారిన తర్వాతే తీరం దాటే అవకాశం ఉంది. సాధారణంగా తుఫాన్ అయితే గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. కానీ తీవ్ర తుఫాను కాబట్టి 80 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సాయంకాలం తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారిన తర్వాత 28వ తారీఖు ఉదయం తీరం దాటుతుంది. అంటే సుమారుగా 24 గంటలు పైబడినటువంటి మొత్తం అంతా సమయం అంతా కూడా ఇది సముద్ర పరివాహక ప్రాంతంలోనే సముద్రంలో ఉండడం వల్ల బలాన్ని పుంజుకుంటోంది. అలాగే ప్రస్తుతం గంటకి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. తుఫాను సముద్రంలో ఉన్నప్పుడు ఏర్పడిన తర్వాత ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయం అంతా కూడా బలాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. 27వ తారీఖున తుఫానుగా మారిన తర్వాత ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 24 గంటల పాటు సముద్ర పరివాహక ప్రాంతంలోనే ముఖ్యంగా సైక్లోన్ సర్క్యులేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇది తీవ్ర తుఫానుగా మారుతోంది. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత కూడా కొన్ని గంటలు కొనసాగుతుంది కాబట్టి మరింత బలం పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి గణాంకాలు పరిశీలించినట్టయితే ఈ సమయంలో ఏర్పడినటువంటి తుఫాన్లన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే చెన్నై పైన ఉన్నటువంటి ప్రాంతం, చెన్నై నుంచి కళింగపట్నం వరకు విశాఖపట్నం పరిసర ప్రాంతాల పైన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటాం. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటినట్టుగా చాలా గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండమై తుఫాన్ అయి తీవ్ర తుఫానుగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉన్నటువంటి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా మారినట్టు అధికారికంగా ప్రకటిస్తారు. తీవ్ర వాయుగుండం అయిన తర్వాత గాలుల వేగం పెరుగుతుంది. కోస్తా ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 45 కిలోమీటర్లు మించిన వేగంతో బలమైన ఈదురుగాలులు ఈ మధ్యాహ్నం నుంచి లేదా ఈ సాయంత్రం నుంచి కనిపిస్తాయి. అయితే ఈ గాలుల వేగం దగ్గరికి వచ్చే కొద్దీ, తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ గాలుల వేగం పెరుగుతుంది. 50 కిలోమీటర్లు మించినటువంటి బలమైన ఈదురుగాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా ప్రాంతానికి రేపంతా కూడా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ నుంచి మచిలీపట్నం ప్రాంతం నుంచి కళింగపట్నం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో గాలుల వేగం పెరుగుతుంది. ఇక్కడ కూడా 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో రేపంతా కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది, ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం మొదలుపెట్టి ఉత్తర కోస్తా ప్రాంతం వరకు ఉత్తర కోస్తా ప్రాంతాలంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 27, 28, 29 3 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. 27వ తారీఖున రెడ్ అలర్ట్ జారీ చేశారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 28వ తారీఖున బలమైనటువంటి ఈదురుగాలులు, ముఖ్యంగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కళింగపట్నం, నెల్లూరు ప్రాంతానికి కూడా బలమైనటువంటి ఎదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. 28వ తారీఖు తీవ్ర తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ప్రభావం చాలా స్పష్టంగా ఉత్తర కోస్తా ప్రాంతాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. 29వ తారీఖు కూడా బలమైనటువంటి వర్షాలు పడేటువంటి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, సాధారణంగా 5 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. కానీ
12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. కానీ ఈసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో దక్షిణ కోస్తా ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా ప్రాంతాలకి 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండ, అలాగే 29వ తారీఖు ఈ 3 రోజులు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేస్తోంది. అలాగే సైక్లోన్ ట్రాక్ కూడా చాలా స్పష్టం చేస్తోంది. సైక్లోన్ ట్రాక్ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాలకి మచిలీపట్నం ప్రాంతం నుంచి కళింగపట్నం ప్రాంతం వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే వారు ట్రాక్లో కూడా విశదీకరించారు, విశ్లేషించారు. ముఖ్యంగా 27వ తారీఖున చాలా బలమైనటువంటి తుఫాను ఏర్పడిన తర్వాత బలమైనటువంటి గాలులు తీరం వెంబడి వీస్తున్నాయి. 27 నుంచి 28వ తారీఖు మధ్యాహ్నం వరకు, అంటే 28వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ బలమైన ఈదురుగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సైక్లోన్ ట్రాక్లో చూపించింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాగల 24 గంటలు ప్రస్తుతం అయితే వాయుగుండంగానే ఉంది. తీవ్ర వాయుగుండంగా కొద్ది గంటల్లో మారుతుంది. తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం అంతా పొడిగా ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంది. ఎందుకంటే తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం అంటాం, ఆ తరహాలో వాతావరణం అంతా పొడిగా ఉంది. కానీ ఈ సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఈదురుగాలుల ప్రభావం తీరం వెంబడి కొనసాగుతుంది. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్లను అందిస్తోంది. ప్రస్తుతమైతే వాయుగుండంగా కొనసాగుతోంది. తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే కొంతవరకు వాతావరణ శాఖ గుర్తించి ఆయా జిల్లాలకు సమాచారం ఇచ్చింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి తుఫాను ముప్పు ప్రభావం ఉంది. 27, 28, 29 ఈ 3 రోజులు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాల ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. తాజాంశాన్ని చూస్తున్నాం. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 అరెస్టు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, నకిలీ మద్యం కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది? షాహీన్, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారిని తంబలపల్లి కోర్టులో హాజరుపరచడంతో వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తంబలపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారిని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన 11 మంది పోలీసులు అరెస్ట్ చేసి వారిని కూడా రిమాండ్కి తరలించారు. ములకల చెరువు మద్యం కేసుతో పాటు ఇబ్రహీంపట్నం మద్యం కేసులో కూడా ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా కట్టారాజు వీరిద్దరూ చేసి విజయవాడ సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారిద్దరిని మిగిలిన అందరినీ అరెస్ట్ చేసినట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తెలుగుదేశం పార్టీ మాజీ నేత తంబలపల్లికి చెందిన జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి, అదేవిధంగా ఆయన పిఏ రాజేష్, మరో వ్యక్తి, మొత్తం 4 మిగిలిన వాళ్ళ ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ములకల చెరువు మద్యం కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన నిందితులు కట్టారాజు, అదేవిధంగా ఇతర నిందితులను మదనపల్లి సబ్ జైలు నుంచి 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకొని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేసిన 2కి సంబంధించిన సమాచారం అందించిన బెంగళూరులో వీరిని అరెస్ట్ చేశారు. సాహిబ్, ధన్యవాదాలు నారాయణప్ప.
మోంతా తుపాను హెచ్చరికల దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర శాఖలతో రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. మోంతా తుపాను హెచ్చరికల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉంటూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కింద పడిన కరెంటు వైర్లు, స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలని వివరించారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నంబరుకు సమాచారం అందించాలని తెలిపారు. ముంచుకొస్తున్న మోంతా తుపానును ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు తక్షణమే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి వర్షం తీవ్రత కనిపిస్తుందని, పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు 4 క్విక్ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయని బాపట్ల జిల్లా ఎస్పీ తెలిపారు. ఇది ఒక సివియర్ సైక్లోన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది. సోమవారం పొద్దున్నుంచి మొదలుకొని, అంటే సోమవారం పొద్దున అంటే 27వ తేదీ పొద్దున ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలకి, అలాగే పల్నాడు, అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే, అట్లా 28కి ఆ సైక్లోన్ మూవ్మెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పడమర గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అట్లే 29 కూడా మనకి ఎఫెక్ట్ ఉంది. సో 27, 28, 29 అనేది చాలా క్రిటికల్ 3 రోజులు. హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ జిల్లాలో రాబోతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా, ఎవరు కూడా భయపడకుండా, మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ, ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం. ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన పయనం చేయకూడదని కోరుతున్నాను. అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ ఆఫీషియల్స్తో కలిసి, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్, అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అన్‌వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మోంతా తుపాను హెచ్చరికలతో బాపట్ల జిల్లా చీరాలలో ముందస్తుగా బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడనుండటంతో వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, మోటుపల్లి, చినగంజాం బీచ్లు మూసివేస్తున్నట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. కార్తీక స్నానాలు ఆచరించేందుకు సముద్ర తీరాలకు పర్యాటకులు రావద్దని సూచించారు. ప్రజలు సహకరించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని అలలు ఎగిసిపడుతున్నాయి. బీచ్లో వ్యాపార దుకాణాలను సముద్రపు నీరు ముంచెత్తింది. మోంతా తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అనుమతించడం లేదు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో కడప జిల్లా రవాణా శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాల్లో సోదాలు చేస్తున్నారు. శనివారం రాత్రి ప్రైవేటు బస్సులన్నింటినీ రవాణా శాఖ కార్యాలయానికి తరలించి పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించిన బస్సులపై 53 కేసులు నమోదు చేశామని కడప బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ తెలిపారు. ఎలాంటి లోపాలు లేని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న బస్సులను మాత్రమే రవాణాకు అనుమతిస్తున్నామన్నారు. విస్తృత తనిఖీల్లో భాగంగా మొత్తం 53 కేసులు మేము బుక్ చేశాము. వివిధ రకాల అఫెన్సెస్ దాంట్లో వితౌట్ సిలిండర్, ఎమర్జెన్సీ డోర్, సెకండ్ డ్రైవర్, ఎక్స్ట్రా సీట్స్, అన్ని రకాలుగా మర్కెంటైల్ గూడ్స్ అన్ని కలిపి 53 కేసులు రిజిస్టర్ చేసి వాటిపైన చలానాలు విధించాం. ఇది దీంట్లో తనిఖీల్లో భాగంగా డైలీలో జరుగుతూనే ఉంటుంది. ప్రతి ట్రాన్స్పోర్టరు సేఫ్టీ మెజర్ తీసుకుని ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు సురక్షితంగా చేయాలని వినియోగించుకోండి. కేంద్ర బలగాల నిర్బంధంతో మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దని కేంద్ర కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకే సాయుధ పోరాటాన్ని విరమించామని మాజీ మావోయిస్టు నేత ఆశన్న తెలిపారు. ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పజెప్పామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఆసన్న మరో 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మల్లోజిల వేణుగోపాల్ లొంగిపోయారు. ఇద్దరిని తప్పుపడుతూ విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖ విడుదలైంది. ఈ లేఖలోని పలు అంశాలను ఖండిస్తూ ఆశన్న వీడియో విడుదల చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెంలో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబిలిటీ సంస్థ సభ్యులు పరిశీలించారు. రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఏడాది పొడవునా నేలను కప్పి ఉంచడం వల్ల నీటి నిల్వ శాతం పెరుగుతుందని, తద్వారా భూసారం పెరిగి జీవావరణానికి అనుకూలంగా మారుతుందని రైతులు తెలిపారు. 4 రైతులతో 2016లో ఈ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభమైందని, ఇప్పుడు దాదాపు 92% రైతులు దీనిని అవలంబిస్తున్నామన్నారు. అనంతరం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాసరెడ్డి పండిస్తున్న అరటి, పసుపు పంటలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పంటలను, రసాయన పంటలను పోల్చి తేడాలను గమనించారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన ఒక సామాజిక ఉద్యమంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కోరారు. ప్రతి మహిళ ఈ క్యాన్సర్ను తొలి దశలో తెలుసుకునే విధంగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విశాఖలో హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేసిన ది పింక్ స్పిరిట్ ప్రతి కదిలే అడుగులో ధైర్యం, ప్రతి ఊపిరిలో ఆశ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని హెచ్సిజి సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. క్యాన్సర్ నుంచి విముక్తి పొందడం, పోరాడుతున్న మహిళల స్ఫూర్తిదాయక కథనాలను ఇందులో వారే స్వయంగా వివరించారు. బ్యాలెన్స్ డైట్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మందు, టొబాకో అవాయిడ్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. మదర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. కనీసం 1 year పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే అది ప్రొటెక్టివ్ అన్నమాట. అల్టిమేట్ గా మనిషి బతుకుతాడు, కానీ చాలా సఫర్ అవుతారండి మార్బిడిటీ వల్ల. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఆఫ్టర్ సర్జరీ, అండ్ ఎక్కువ కాంప్లికేషన్స్ జరుగుతాయి. అండ్ మార్బిడిటీ తగ్గించాలంటే ఆర్లీ డయాగ్నోసిస్ చేస్తే మార్బిడిటీ తగ్గిపోతుంది అండ్ క్యూర్ కెన్ బి కన్ఫర్మ్. కానీ డిలే చేస్తే మెటాస్టాసిస్ జరుగుతుంది. మెటాస్టాసిస్ అంటే ద క్యాన్సర్ సెల్స్ గెట్ డిపాజిటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అప్పుడు క్యూర్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. వచ్చేడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా పెట్టుకున్న భద్రతా దళాలు ఈ ఏడాది ఇప్పటి వరకు 270 మంది మావోయిస్టుల్ని మట్టుబెట్టినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 680 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 1225 మంది లొంగిపోయినట్లు పేర్కొంది. భద్రతా దళాలు పూర్తి సమన్వయంతో చేపడుతున్న నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలతో 2004-14 మధ్యకాలంతో పోల్చితే 2014-24 కాలంలో మావోయిస్టుల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలు 53% తగ్గాయని
తగ్గాయని హోంశాఖ తెలిపింది. అదే సమయంలో నక్సల్ హింసల భద్రతా సిబ్బంది మరణాలు 73%, పౌర మరణాలు 70% తగ్గాయని వివరించింది. గత దశాబ్ద కాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 576 పోలీస్ స్టేషన్స్, 336 కొత్త సెక్యూరిటీ క్యాంప్స్, 68 హెలిప్యాడ్లను నిర్మించారు. ఫలితంగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య గత దశాబ్ద కాలంలో 126 నుంచి 18కి తగ్గింది. మావోయిస్టులకు ఆర్థిక సాయం అందకుండా చేపట్టిన ఆపరేషన్లలో ఎన్ఐఏ 40 కోట్లు, ఈడీ 12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 40 కోట్ల ఆస్తులను జప్తు చేశాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలో గత 10 ఏళ్లలో భద్రతాపరమైన వ్యయం కింద రోడ్ల వంటి నిర్మాణాల కోసం 3,331 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలో వందల సంఖ్యలో సైనికులు మృతి చెందిన వేళ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్లను తీవ్రంగా హెచ్చరించారు. ఇస్తాంబుల్లో 2 దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై అంగీకారం కుదరకపోతే పాకిస్తాన్ అధికారికంగా బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. తాలిబాన్లు శాంతిని కోరుకుంటున్నారని ఆశిస్తున్నట్లు ఆసిఫ్ వెల్లడించారు. ఉగ్రదాడుల నెపంతో ఇటీవల పాక్ కాబూల్పై భీకర వైమానిక దాడి చేసింది. తర్వాత 2 దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలో ఇరు దేశాల పౌరులు, వందల మంది సైనికులతో పాటు ఆఫ్ఘన్ యువ క్రికెటర్లు కూడా చనిపోయారు. ఖతార్, తుర్కీ మధ్యవర్తిత్వంతో దోహాలో మొదటి దశ శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్లో ప్రారంభమైన 2వ విడత శాంతి చర్చలు నేడు కొనసాగనున్నాయి. ఓవైపు ఆఫ్ఘన్ గడ్డ మీద ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ వంటి ఉగ్రవాదులు తమపై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుండగా, మరోవైపు ఘర్షణలకు ఇస్లామాబాదే కారణమని కాబూల్ చెబుతోంది.